శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టమ నమస్కారాలు. జగదాంబిక జగన్మాత వారాహిదేవి ఖండదీపం ప్రత్యేకత చెప్పుతూ ఉన్నాను. ఆ జగదాంబిక జగన్మాత లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు, అంటే కనుక సైన్యానంతా కూడా అధిపతరాలు వారాహి మాత. ఈ వారాహిదేవిని ఎవరైతే మనసా వాచా కర్మన ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. అంటే కనుక మనము వారాహి నవరాత్రులు జరిపించుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా ఆషాఢ మాసంలో వచ్చే పాఠ్యం మొదలుకొని నవమి వరకు వారాహి నవరాత్రులు గత సంవత్సరం అందరూ కూడా అత్యంత భక్తిభావకంగా జరిపించుకుంటూ ఉన్నారు. అయినా కూడా కొంతమంది ఇంకా ఇబ్బందికరంగా సమస్యలలో బాధపడుతూ ఉన్నారు. వారాహిదేవికి గంధదీపం అంటే కనుక చాలా చాలా ప్రీతికరమైంది. ఎందుకంటే కనుక ఆ అమ్మవారికి గంధదీపం పెడితే కనుక ఎనలేని సిరి సంపదలు కురిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే కనుక ఆ అమ్మవారికి ఇష్టమైంది కందగడ్డ. భూమిలో పండే ప్రతి వస్తువు కూడా ఆ అమ్మవారికి ప్రీతికరమే. అయినా కూడా కందగడ్డ అనేది చాలా చాలా పవిత్రమైంది. ఆ కందగడ్డని 16 శుక్రవారాలు ఎవరైతే ప్రతి శుక్రవారం కూడా కందదీపం పెట్టేసి ఆ అమ్మవారికి మీరు చెప్పిన మూలమంత్రాన్ని, నేను చెప్పిన మూలమంత్రం ఇంకో డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ మూలమంత్రం 108 సార్లు స్మరించి రౌండ్గా ఉండే పదార్థాలు నైవేద్యంగా పెట్టండి. లడ్లు కానీ, అవకాశం బట్టి నువ్వుల ముద్దలు కానీ, ఏవైనా సరే రౌండ్గా ఉండేటి పెట్టి కొద్దిగా దానిమ్మ గింజలు, కొద్దిగా పానకము, వడపప్పు నైవేద్యం పెట్టండి. పెట్టి ఆ అమ్మవారికి రాత్రి పూట పూజ చేయాలి. అంటే కనుక 8 తర్వాత పూజ ప్రారంభించాలి. వారాహి మాతకి చిత్రపటం పెట్టవలసిన అవసరం లేదు, మళ్ళీ కూడా చెప్పిన. ఎందుకంటే కనుక అన్ని విధాలుగా అనుకూలంగా ఉండలేకపోతుంది. మనం ఉండేది హైదరాబాద్ సిటీలో ఉన్నాము కాబట్టి చిత్రపటాలు పెట్టుకోనికి మనకు ప్లేస్ కొద్దిగా ఉంటుంది. అందరికీ సొంత ఇల్లు ఉండవలసిన అవసరం లేదు కదా. అయినా కూడా ఈ అమ్మవారికి దీపమే ప్రత్యేకంగా పెట్టుకొని దీపాన్ని అమ్మవారి అనుకొని నమస్కరించుకొని పూజ జరిపించుకోవచ్చు. ఎలా చేయాలంటే ఇంకా కందగడ్డ నీట్గా కడిగి శుభ్రపరచుకొని మధ్యలో హోల్ చేయాలి. దీన్ని నీట్గా తీసేయాలి. తీసి నిండుగా పసుపు రాసి నిండుగా బొట్లు పెట్టేసి ఒక ఇస్తరాకు కానీ, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ పెట్టి ఒక గుప్పెడు బియ్యాన్ని పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాదు కానీ లేని పక్షంలో ఇలాచి, లవంగం అందులో పెట్టేసి ఆ కందగడ్డని ఆ ప్లేట్ నందు ఉంచి ఆవు నెయ్యి పోసి కొద్దిగా పెద్దని ఒత్తి, మనం స్వయంగా చేసుకోవాలి. ఒత్తులు కొనుక్కొచ్చిన ఒత్తులు అలాగే వేయకూడదు. మీరు స్వయంగా ఒత్తి చేసి అందులో పెట్టి ఆ అమ్మవారికి వెలిగేటట్టు, అంటే కనుక ముందు ఆహ్వానపరిచేటట్టు దీపం పెట్టండి. దీపం పెట్టేసి కొద్దిగా పసుపు, కుంకుమ మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత వేసి అగరబత్తులతో దీపారాధన చేయండి. చేసినాక కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి 2 పువ్వులు పెట్టి ఆ అమ్మవారికి వరాహ ముఖాయ విద్మహే దండనాథాయ మహే తన్నో అవిఘ్న ప్రచోదయాతు అని నమస్కారం చేసుకొని నేను డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను. ఆ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఖచ్చితంగా 16 శుక్రవారాల్లోపే విదేశీయానం ఉన్న దంపతుల మధ్యలో అన్యోన్యంగా సరిగ్గా లేకపోయినా, భూ వివాదాలు సమస్యలు ఉన్నా, లేక భూముల దగ్గర పంచాయతీలు ఏమైనా అవుతూ ఉన్నా, లేక రావాల్సిన భూమి మనకు అనుకూలంగా లేకున్నా, ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఇరుగు పొరుగు వారు ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షాలతోని మనకు మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కందదీపం దీనికనే కాదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీరుతూ ఉంటుంది. తర్వాత మరుసటి రోజు అవకాశం ఉంటే మీరు నీటిగా కడిగి ముక్కలు చేసుకొని కర్రీ చేసుకొని తినండి. లేని పక్షంలో కుదరనుకున్నాక ఆవు పెట్టండి. ఆవు కూడా కుదరని పక్షంలో పారే నీళ్ళు ఉంటే కనుక పారవేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పూజ జరిపించడానికి అక్కడనే పక్కన పడేసేటనుకో ఫలితం రాదు. అది కూడా ఉపయోగపడితేనే ఫలితం వస్తుంది. తిన్నా సరే
పారే నీళ్ళలో ప్రవహించే నీళ్ళలో పాడవేసినా సరే, లేని పక్షంలో మీరు ఆవుకు తినబెట్టినా సరే, ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాల ద్వారా మీకు ఉన్న సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇది చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. అందరికి కూడా శుభ శుక్రవారం. శ్రీమాత్రే నమః.